జై హింద్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ డేట్ అనేది వచ్చింది. మనకి ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా డేట్ రిలీజ్ అయిపోయింది. సో మనం ఇప్పటి నుంచి మనం సాల్వ్ చేయబోతుంది ఏంటంటే ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్టార్ట్ అయిపోయాయి. సిలబస్ ఆల్మోస్ట్ ఎండింగ్ ఉంది. ఇంకా 2-3 యూనిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రివిజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ అట్ ద టైం రివిజన్ కూడా అయిపోయింది. సో కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ ప్రకారం మనం శాంపుల్ పేపర్స్ అనేది కూడా సాల్వ్ చేయమంటున్నారు. ఒకసారి మాకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్సల్యూట్లీ ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది శాంపుల్ పేపర్స్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 7 days ఆర్ 8 daysలోని మనం ఆల్మోస్ట్ 1 to 10 or 13 పేపర్స్ అనేది కంప్లీట్ చేద్దాం. ప్రతి వీడియోస్ నుంచి కూడా ఇక్కడ మనకు సెక్షన్స్ ఉన్నాయి కదా, సెషన్స్. ఒక్కొక్క సెక్షన్ ఏ బిట్ బ్యాంక్ నుంచి సెక్షన్ సి వరకు మన ఆన్సర్, సెక్షన్ సి, సెక్షన్ డి కూడా సెక్షన్ డి కూడా కేర్ స్టడీస్ కూడా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్లో నుంచి శాంపుల్ పేపర్ 1 నుంచి ఎండ్ ఆఫ్ ద శాంపుల్ పేపర్ 3 వరకు కంప్లీట్ చేసుకెళ్దాం. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి. ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఓకేనా? నేను చెప్పింది చాలా, ఎందుకంటే లాస్ట్ టైం ఇదే ప్యాటర్న్లోనే నేను టీచ్ చేశాను ఆఫ్లైన్ స్టూడెంట్స్కి, చాలా గుడ్ రిజల్ట్ వచ్చింది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక నోట్బుక్ పెట్టుకోండి శాంపుల్ పేపర్స్కి. వీలైతే మన మోడల్ పేపర్స్ అన్నీ కూడా వీలైతే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఎనేబుల్ చేస్తాను, దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఆ పేపర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒక 2 జెరాక్స్ తీసుకోండి. ఈ ఆన్సర్స్ అనేది కూడా మీరు నోట్ చేసుకోండి. ఇది ఇలాగ చేసినా కూడా మీరు 100% నేను చెప్తున్నాను చాలా స్కోరింగ్ అనేది పెరుగుతుంది. మోర్ దెన్ 70-75% అనేది చాలా పెరుగుతుంది స్కోరింగ్ అనేది. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమేటిక్గా అర్థమైంది అనుకో సాల్వ్ చేయడం అనేది, నెక్స్ట్ ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. ఓకేనా? ఒకసారి మీరే ఇంకేమి డౌట్స్ ఉంటే మీరే ఒకసారి ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కూడా రివిజన్ చేయండి, మీకు అర్థమవుతుంది. అది కాదు ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కూడా నేను సాల్వ్ చేస్తాను. ఓకే, రెడీ అన్న? ఓకే, క్విక్ స్టార్ట్స్. ఇది వన్ ఆఫ్ ద కేంద్ర విద్యాలయ నుంచి నేను తీసుకున్న పేపర్, సిబిఎస్ఈ ప్యాటర్న్. మోస్ట్లీ సిబిఎస్ఈ ఓరియంటేషన్గా వెళ్తున్నాం మనం. నెక్స్ట్ స్టేట్ బోర్డ్ కూడా నేను స్టార్ట్ చేస్తాను, ఇది కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం సెక్షన్ ఏ అనేది సాల్వ్ చేయడానికి రెడీ చేద్దాం. ఫస్ట్ ఈ టోటల్ సెక్షన్ ఏ అనేది టోటల్గా మనం ఇప్పుడు సెక్షన్ ఏ అనేది టోటల్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ని చదవడం కానీ మీకు అర్థం చేసుకున్నారు అనుకోండి, హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది అక్కడే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎందుకంటే అది మస్ట్ అండ్ షుడ్ హ్యాబిట్ చేసుకోండి ఎప్పటి నుంచి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, చాలామంది స్టూడెంట్స్లో ఏంటంటే టక్కుమని క్వశ్చన్స్కి వెళ్ళిపోయి ఇంకా ఆటోమేటిక్గా ఆన్సర్ చేసేయాలన్న ఇంటెన్షన్తో చాలా మిస్టేక్స్ అంటే సిల్లీ మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చిన అంటే ఇఫ్ పీ అండ్ క్యూ ఆర్ యూ క్లియర్, ఇఫ్ పీ అండ్ క్యూ ఆర్ ఓకే. ఇక్కడ మనకి ఏముంది, పీ అండ్ క్యూ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద quadratic polynomial f of x. ఏముంది మనకి, f of x ఈక్వల్ టు 2x స్క్వేర్, f of x ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ప్లస్ క్యూ మైనస్ క్యూ ప్లస్ p ప్లస్ క్యూ మైనస్ ఆఫ్ p ఇంటూ క్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకేనా? మీకు ఆటోమేటిక్గా ఎప్పుడైనా క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ రాగానే మీరు కొన్ని ఫార్ములాస్ కానీ కొన్ని సిస్టమ్ అనేది ఆ లెసన్లో ఉన్న టర్మ్స్ ఇంపార్టెంట్ అని మీకు గుర్తొచ్చేసేయాలి. ఇక్కడ మనకి ఏముంది, మనకి బేసిక్గా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ ఎంత, వెరీ గుడ్, p ప్లస్ క్యూ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ p ఇంటూ క్యూ. ఓకేనా? p ఇంటూ అంటే ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి అయిపోయిందా లేదా, మన సమ్ ఆఫ్ జీరోస్ p ప్లస్ క్యూ, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ p ఇంటూ క్యూ. మన సమ్ ఆఫ్ ది జీరోస్ p ప్లస్ క్యూని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, మైనస్ b ఆఫ్ a. వెరీ గుడ్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని ఏం రాసుకుంటాం మనం, c బై a. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² మైనస్ ఆఫ్ 7x మైనస్ 7x ప్లస్ 3 అంతేనా. సో ఏ వాల్యూ ఎంత 2, బి వాల్యూ ఎంత -7, సి వాల్యూ ఎంత 3. ఆర్ క్లియర్. సో మనం ఇప్పుడు ఇదే తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదే వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. బి వాల్యూ ఎంత -7. క్లియర్ మై డియర్ చిల్డ్రన్స్. ఈ మైనస్ ఆఫ్ మైనస్ అనేది చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. మీరు చాలామంది స్కిప్ చేస్తున్నారు, అదే చాలా మిస్టేక్ అవుతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, ఏ వాల్యూ ఎంత 2, నెక్స్ట్ సి వాల్యూ 3, నెక్స్ట్ వాట్ అబౌట్ ఏ వాల్యూ 2. సో ఫైనల్లీ we got the values of minus plus. So 7/2 is a sum of zeros. నెక్స్ట్ ఏముంది ఇక్కడ c/2 అనేది 3/2 వాల్యూస్ వచ్చింది. సో అంటే ఈ వాల్యూ ఎంత p ఇంటూ క్యూ ఏనా, p ప్లస్ క్యూ ఏనా. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. p ప్లస్ క్యూ మైనస్ ఆఫ్ p ఇంటూ క్యూ. p ప్లస్ క్యూ వాల్యూ టోటల్ మనకి ఎంత వచ్చింది 7/2 మైనస్ ఆఫ్ 3/2. 2కి ఎల్సిఎం 2 and 2 ఈజ్ ఎల్సిఎం. కామన్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, కామన్ నెంబర్స్. సో 2 and 2కి ఎల్సిఎం 2. సో 2 అంటే 7 - 3. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 7 - 3? 4/2. ద ఆన్సర్ విల్ బి ద 2 1s are 2 2s. ద ఆప్షన్ నెంబర్ బి. ఆర్ యు క్లియర్? ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా. ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది, ఇఫ్ 217x ప్లస్ 131y ఈక్వల్ టు 913. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు, 131 ఆఫ్ ఎక్స్ ప్లస్ 217 ఆఫ్ y ఈక్వల్ టు 827. ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో యూ షుడ్ డూ ఇట్ యాడింగ్. ఎడిషన్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ప్లస్ 131 ఆఫ్ వై ఈక్వల్ టు 917. 131x ప్లస్ 217 ఆఫ్ వై ఈక్వల్ టు 92279. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 827. సో 827. 3 plus 7 plus 3 10. Next 4 9 8 plus 8 16 17. What is this? 17. No, 8y 4. Next 3. Are you clear? Similarly 8x 4 3x. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 348 అనేది కామన్గా ఉంది. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1740. సో ఇక్కడ ఏం చేస్తుంది, 348 అనేది ఇంటూ చేస్తుంది. సో ఆఫ్టర్ సెండింగ్ ద ఈక్వల్ టు ఏమవుతుంది, 1740 348. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వెరీ గుడ్ 29 and 145. Next 145/29 times equal to 5 times. Are you clear? Okay, now మనకి ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ వై అనేది ఆన్సర్ విల్ బి ద 5. సో ఆప్షన్లో చెక్ చేసుకుందాం. 5 ఉందా లేదా. సో వెరీ గుడ్, ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, థర్డ్ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ది మిడ్ పాయింట్, పీ కాన్సన్ట్రేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా వినండి. ఇది మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్, మై డియర్ చిల్డ్రన్స్. మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్. అట్లా 2 పాయింట్ని ఒక లైన్ సెగ్మెంట్ అనేది కలిసిందంట. మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్? మనకున్న ఫార్ములా ఏముందనన్నా, x1 ప్లస్
x2 by 2 y1 ప్లస్ y2 by 2 గుర్తుందా లేదా? సో మనకి ఈ మిడ్ పాయింట్ అంట జాయిన్ అయ్యిందంట 2 పాయింట్స్ దగ్గర. ఏ పాయింట్స్ దగ్గర 2 పాయింట్స్ దగ్గర జాయిన్ అయిందంట. ఏ అనే పాయింట్ ఏముంది 2,4, బి అనేది ఏ కామా ఉంది -2, -4, -2, -4 అంతేనా? మీకు సింపుల్గా మీకు ఒక ఆప్షన్స్ చెప్తాను చూడ, ఆప్షన్స్తోనే మీకు ఇది ఒక ఎలిమినేట్ చేసుకెళ్తాను, మీకు అలవాటు అవుతుంది. ఏ ఎంత ఇచ్చాడు ఇక్కడ 2,4, బి ఈక్వల్ టు 2, -4, సి ఈక్వల్ టు 0,0, డి ఈక్వల్ టు -2, -4. ఓకేనా? సింపుల్గా లాజికల్గా ఆలోచించండి మై డియర్ చిల్డ్రన్స్, లాజికల్గా ఆలోచించండి. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ x2 by 2 మనకు తెలుసు. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది, ప్లస్ ఆఫ్ -2 ఇదంతా టోటల్ ఎంత అవుతుంది? దీన్ని సాల్వ్ చేసిన తర్వాత -2 అయినా -2 ప్లస్ 2 క్యాన్సిల్. సో ఎంత అవుతుంది 0 అంటే ఒక ఎక్స్ వాల్యూ అనేది మనకి అనేది 0 వచ్చింది. అంటే మనకి ఉన్న టర్మ్స్లో ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఆప్షన్లోనే 0 అనేది స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి ఏ స్టార్ట్ అయింది? సో క్విక్గా టైం వేస్ట్ అవుతుంది మనకి. టైం వేస్ట్, స్మార్ట్గా ఆలోచించండి. మీరు ఎంత స్మార్ట్గా వెళ్తే అంత క్విక్గా అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 0.0,0. ఆన్సర్ విల్ బి 0,0. ఆర్ యు క్లియర్? మీరు మైండ్లోకి రావాల్సింది ఏంటంటే కొన్నిసార్లు హార్డ్ వర్క్ చేస్తూ పాటు స్మార్ట్ వర్క్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఆ స్మార్ట్ వర్క్తోనే మీరు ఎంత అనాలిసిస్ చేస్తున్నారు, ఎంత ముందుకు వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? మనం ఫోర్త్ వన్ డిస్కస్ చేద్దాం. ఫోర్త్ వన్ డిస్కస్ చేసేటప్పుడు ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకి ఇచ్చాడు. వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్? 2x² - kx ప్లస్ k ఈక్వల్ టు 0, kx ఈక్వల్ టు 0 అనేది మనకి ఇచ్చాడు యాజ్ ఈక్వల్ రూట్స్. వాట్ ఈస్ దట్? ఈక్వల్ రూట్స్. ఇప్పుడైతే ఆ ఈక్వల్ రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేశాడు. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకంటే మీకు మైండ్లోకి రావాల్సింది ఒక సిస్టమేటిక్ ఫార్ములాస్ అన్ని ప్రతి దానికి ఉంటాయి. సో నీకు కావాల్సింది b² - 4ac. సో మనం దీని నుండి డిరైవ్ చేస్తే వాట్ ఈస్ ఏ వాల్యూ 2, వాట్ ఈస్ బి వాల్యూ -k, సి వాల్యూ k ఇది వచ్చింది కదా. సో డైరెక్ట్గా b² - 4ac సబ్స్టిట్యూట్ చేస్తే -k హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 ఇంటూ సి వాల్యూ k. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో ఆన్సర్ k² 8k ఈక్వల్ టు 0 ఓకేనా. సో ఈ రెండిట్లో కామన్ మనం ఏం చేయొచ్చు? k వాల్యూ చేయొచ్చు. k - a ఈక్వల్ టు 0. ఓకే, దెన్ ఇటుగా పంపిస్తే 0 అంటే ఎనీథింగ్ 0. సో k - 8 ఈక్వల్ టు 0, k విల్ బి ద 8. మనకు ఆన్సర్ ఏమవుతుంది? k విల్ బి ద 8 ఓన్లీ. మరి క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫిఫ్త్ వన్. ద నంబర్ x is chosen at random from the numbers. అంటే ఇది ప్రాబబిలిటీ సమ్. మీకు ఆటోమేటిక్గా చూడండి, క్వశ్చన్ చదవగానే కూడా మీరు అది ఏ ఎక్సెస్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకోండి, తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా సమ్ ఆఫ్ ది సమ్ అని సాల్వ్ అయిపోయినట్టే. సో ఇది ప్రాబబిలిటీ సమ్ అంటే ర్యాండమ్గా తీయమన్నాడు. ఏ నెంబర్స్ ఇచ్చాడు మనకి? ఇది ప్రాబ్లం నెంబర్ 5. -3 -2 -1 0 1 2 3 అంటే ఇన్ని నెంబర్స్ చూడండి. నెక్స్ట్ అది ప్రాబబిలిటీ దాట్ మాడ్యులస్ ఆఫ్ x లెస్ దెన్ ఆఫ్ 2. అంటే ఆ నంబర్స్ తీసుకోవాలంటే ఆ నంబర్ మస్ట్ అండ్ షుడ్ అనేది లెస్ దెన్ 2 అనేది ఉండాలంట. అది క్లియర్? లెస్ దెన్ 2 అనేది ఉండాలంట. సో ఫస్ట్ మీకు రావాల్సిన మైండ్లో రావాల్సిందంటే ప్రాబబిలిటీ ఫార్ములా ఏమి సార్? వాట్ ఈస్ దట్? ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి సార్? సో మనకేముంది? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఆర్ క్లియర్? టోటల్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ అవుట్కమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో ప్రాబ్లం. అవుట్కమ్స్. సో ఇక్కడ ప్రాబిలిటీ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ మనకి ఎంత ఉంది? 1 2
3 4 5 6 7 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి మనకి 7 అనేది ఉన్నాయి. సో ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ అవుట్కమ్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి అనేది నువ్వు చెక్ చేయాలి. మెయిన్ కీ పాయింట్ అక్కడ ఒక కండిషన్ అనేది ఇచ్చాడు. అంటే నువ్వు తీసుకునే ఎక్స్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ లెస్ దెన్ ది 2 అనేది ఉండాలి. అరుకులే లెస్ దెన్ ది 2 ఉండాలి. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇప్పుడు కండిషన్లో చెక్ చేస్తే లెస్ దెన్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 3 కింద చెక్ చేసామనుకోండి, అప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుందా? 3 ఈజ్ లెస్ దెన్ 2ఆ? నో, 3 ఈజ్ గ్రేటర్ దెన్ ది 2. 3 ఈజ్ గ్రేటర్ దెన్ ది 2. సిమిలర్ అంటే ఈ కండిషన్ అనేది ఒక నెంబర్ అనేది ఎలిమినేట్ అయిందా లేదా? నెక్స్ట్ నెంబర్ ఏముంది? నెక్స్ట్ నెంబర్ -2. -2 విల్ బి ద 2. మోడ్యులస్ అనేది చేంజ్ అవుతుంది కదా 2. సో 2 లెస్ దెన్ 2 నో, ఈక్వాలిటీ అవుతుంది. అంటే ఇది కూడా పాసిబిలిటీ అవుతుంది. -1 అంటే 1 ఏమవుతుంది? 1 లెస్ దెన్ 2. 1 అనేది లెస్ దెన్ అవుతుందా? సో ఇట్ ఈస్ పాసిబుల్ అయింది. నెక్స్ట్ 0 అనేది ఆబ్వియస్లీ లెస్ దెన్ 2 పాసిబిలిటీ అయింది. నెక్స్ట్ 1 అనేది పాసిబుల్ అయిందా లేదా? నెక్స్ట్ 1 అయిందా? లెస్ దెన్ 2 అయినా పాసిబిలిటీ అయింది. నెక్స్ట్ 2 అవుతుందా? 2 ఈక్వల్ అంటే 2 ఇక్కడ 2 ఈక్వల్ అయిపోయింది, ఇక్కడ 2 అయిపోయింది. అంటే మనకు వచ్చిన పాసిబిలిటీ ఛాన్సెస్ అనేది గెట్టింగ్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయన్నా? ఓన్లీ 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పాసిబిలిటీ ఛాన్సెస్ అనేది మనకి? ఓన్లీ 3 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ అనగానే మనకి ఏమవుతుంది? ప్రాబబిలిటీ అనేటప్పటికి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, అంతేనా? టోటల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఎన్ని వచ్చి మనకి 3, టోటల్ అవుట్కమ్స్ అంటే ఎంత? 7. సో ఆన్సర్ విల్ బి 3/7. ఆన్సర్ ఇస్ 3/7. ఆర్ యు క్లియర్? నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ వన్. ఇది మోస్ట్ ట్రిగ్నోమెట్రికల్. చూడండి, ట్రిగ్నోమెట్రీ. ఇక్కడ 6th వన్ ఇచ్చాడు. 6th వన్ మనకి ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ చదవండి ఒకసారి. cos θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. మనకు ఫైండ్ అవుట్ చేయవలసింది టు ఫైండ్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి? మనం చేయాల్సిన పాయింట్ ఏముంది? సైన్ స్క్వేర్ θ ప్లస్ సైన్ పవర్ 4θ. వెరీ గుడ్, సైన్ పవర్ 4θ. బీ కాన్సన్ట్రేట్. చాలా ఇంపార్టెంట్. ఈ సమ్స్తోనే చాలా అంటే దాదాపు 2013, 2012లో కూడా ఇలా టైప్ ఆఫ్ సమ్స్ అన్ని చాలా ఇచ్చాను. సో బీ కేర్ఫుల్. అంటే cos స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో మనకి cos θ ఏమవుతుంది? 1 మైనస్ cos స్క్వేర్ θ అయినా 1 మైనస్ cos స్క్వేర్ θ అయినా మనం 1 మైనస్ cos స్క్వేర్ θ అని ఏం రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ θ అని రాసుకోవచ్చా లేదా? సైన్ స్క్వేర్ θ అనేది రాసుకోవచ్చు. ఇదేంటి? సైన్ స్క్వేర్ θ మైనస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. అక్కడి నుంచి మనం సైన్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ θ అని డిరైవ్ చేసుకోవచ్చా లేదా? మనకి ఈ ఉంది కదా, సైన్ స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఇప్పుడు నీకు సైన్ స్క్వేర్ θ కావాలంటే ఏంటి? సైన్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ θ. అవునా కదా? 1 మైనస్ cos స్క్వేర్ θ. సో నేను అంటే ఇప్పుడు సైన్ cos θ ని నీ కింద ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ θ కింద రాసుకోవచ్చు లేదా? లెట్ నౌ సైన్ ఇప్పుడు మనం RHS ఈ సైడ్ తీసుకుందాం. క్వశ్చన్లో ఇచ్చాడు కదా. సో దట్ సైడ్ మనం ఏంటి? cos స్క్వేర్ θ ప్లస్ cos పవర్ 4θ. మనకి సైన్ స్క్వేర్ θ నేను రాసుకోవచ్చు cos θ ప్లస్ cos పవర్ 4 అంటే సైన్ పవర్ 4. మరి క్లియర్? అంటే సైన్ పవర్ 4ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ θ ప్లస్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సైన్ θ అని మనం సైన్ θ అంటే మనం ఏం తీసుకోవచ్చు? cos θ హోల్ స్క్వేర్. ఈ టోటల్ని మనకి ఏ డిస్క్రైబ్ చేశాడు? cos స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ, cos స్క్వేర్ θ ప్లస్ cos θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు, అర్థమవుతుందా? cos θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో నేనేం చేశాను? ఈ టోటల్ని రీప్లేస్ చేసి 1 కింద రీప్లేస్ చేసాం. అర్థమైందంటే ఇప్పుడు LHS RHS ఒకటైందా లేదా? ఇది LHS RHS ఒకటైందా లేదా? సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? వాల్యూ దీని ఒక ఆన్సర్ అనేది దీని ఆన్సర్ ఏమవుతుంది? 1. సారీ తీసుకోదు, ఇది 1. క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 చాలా క్లియర్ఫుల్గా చదవండి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, వెరీ గుడ్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ A, 2, A, -2 అండ్ B, -1, X ఈజ్ ఈక్వల్ టు ది 5. అంటే ఒక డిస్టెన్స్
ఒక డిస్టెన్స్ అంటే ఇది ఒక పాయింట్ ఇది ఒక పాయింట్, ఈ రెండిట్లో ఒక డిస్టెన్స్ అనేది ఎంత, డిస్టెన్స్ అనేది టోటల్ ఇచ్చాడు 5. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఒక పాయింట్ వాల్యూలు ఎంత, నెక్స్ట్ వన్ ఒక పాయింట్ వాల్యూస్ ఎంత అని అడిగాడు. మనకు ఫార్ములా తెలుసు, మనకి ఏం తెలుసు ఫార్ములా అనేది, మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఓవర్ వెరీ గుడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ చూడండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. మనకి ఇచ్చిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ఇచ్చిన పాయింట్స్ a 2, -2, b -1, x. సో ఇక్కడ x2 అనేది ఏముంది మనకి -1 -2 హోల్ స్క్వేర్ అంతేనా. x2 అనేది మనకి ఎంత ఉంది వాల్యూ అంతేనా. ఇక్కడ ఏముంది -1 -2 ఏముంది నాన్న -1 -2 ప్లస్ ఇక్కడ మన y2 ప్లేస్లో ఏముంది మనకి x మైనస్ ఆఫ్ నెక్స్ట్ y1 వాల్యూలో -1 హోల్ స్క్వేర్. క్లియర్ కదా. ఇప్పుడు ఏమవుతుంది టోటల్ దీని వాల్యూ ఎంత అవుతుంది -3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ టోటల్ వాల్యూ x ఆఫ్ +2 హోల్ స్క్వేర్. సో రూట్ ఓవర్. సో ఇక్కడ టోటల్ ఏమవుతుంది రూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్ టైమ్స్ 3 అయితే ఎంత అవుతుంది మనకి 9 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో నెక్స్ట్ x² + 2 హోల్ స్క్వేర్ x² + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి డిస్టెన్స్ అనేది ఇచ్చాడు టోటల్ ఇక్కడ వాల్యూ అనేది డిస్టెన్స్ అనేది 5 ఇచ్చాడా. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది చేయండి. బట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ ఎందుకంటే రూట్ అనేది మనం ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 9 + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5². స్క్వేర్ రూట్ క్యాన్సిల్. నెక్స్ట్ 9 + x + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25. ఆర్ క్లియర్ 25 నాట్ స్క్వేర్ 25 నో. సో 9 + x + 2 ఏంటన్నా x + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25. 9 కాస్త అటు వెళ్తుంది ఏమవుతుంది -9. ద ఆన్సర్ విల్ బి ద 16 అంటే x + 2 ఈక్వల్ టు హోల్ స్క్వేర్ 16. ఇక్కడ రూట్ స్క్వేర్ అటు వెళ్తే మనకి ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది రూట్ అటు వెళ్తే x + 2 ఈక్వల్ టు √16 ఈక్వల్ టు 4. మనకి ఎంత వచ్చింది అంటే x + 2 ఈక్వల్ టు 4. నౌ x వాల్యూ ఎంత అవుతుంది 4 - 2 ఈ +2 +2 అటు వెళ్తే -2 x ఈక్వల్ టు 2. ఓకేనా చిల్డ్రన్స్, మై డియర్ చిల్డ్రన్స్, చిన్న లాజిక్ మీరు ఆల్రెడీ ఉంది, జస్ట్ మనం క్విక్గా రివిజన్ చేస్తాం. ఇది చూడండి ప్లస్ ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ ఈక్వల్ అవతలకి వెళ్తే ప్లస్ ఇంటూ ఎప్పుడైనా అటుపక్క ఈక్వల్ టు అంటే దట్ సైడ్కి వెళ్తే డివిజన్ ట్రాన్స్ఫర్ మారుతున్నాయి అన్నీ కూడా. డివిజన్ గోస్ టు ద ఇంటూ స్క్వేర్ కాస్త రూట్ నెక్స్ట్ రూట్ కాస్త స్క్వేర్. ఈ టర్మ్స్ మినిమం టర్మ్స్ అనేది మీకు మైండ్లో ఉన్నదంటే ఈ సమ్ సాల్వ్ అయింది. ఆర్ క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం ద ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ద 2 డైస్ చూడండి ద 2 డైస్ మనకి 2 డైస్ ఉన్నాయి. 2 డైస్ థ్రోన్ సైమల్టేనియస్లీ. ఇది చిన్న మినిమం కామన్ సెన్స్తో చేద్దాం మనం, మీకు అర్థమైతే సింపుల్గా చూస్తాను, అంత మన ప్రాబ్లం అంతా వెళ్ళవలసిన లేదు. 2 డైస్ thrown simultaneously, the probability that product of the number appearing on the dice is 7. అంటే మనకు ఉన్నవి ఏమున్నాయి 1 2 3 4 5 6 అయినా 6 సైడ్స్ అని ఉంటాయి. 6 సైడ్స్ అని ఉంటాయి లేదా డైట్స్కి అంతేనా. సో మనకి ఆటోమేటిక్గా రావాల్సిన కాన్సెప్ట్లోని మీకు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఛాన్సెస్ అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఛాన్సెస్ అనేది మనకి టోటల్ మనకు మైండ్లోకి వచ్చింది. అందరూ ఏం చేస్తారు సార్ టోటల్ 7 టైమ్స్ 7 అంటున్నారు, 2 డైస్ ఉన్నాయి అంటున్నారు. సో మనకి 2 డైస్ ఉన్నాయి, టోటల్ 6 ఉన్నాయి. 6 × 6 36 అనేది పాసిబిలిటీ ఉంది. సో మనం ఇక్కడ ఆన్సర్ అనేది 36 అంటే ఇది ఎలిమినేట్ చేసుకెళ్ళిపోదాం అని బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. చాలామంది ఆప్షన్ ఏ అనేది పెట్టారు. నేను ఆఫ్లైన్లో అడిగితే చాలామంది ఆప్షన్ ఏ అని పెట్టారు.
ఏం కామన్ సెన్స్తో ఆలోచించండి నాన్న. ఇక్కడ ఏముంది, గెట్టింగ్ 7 అన్నాడు. ఏమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ అంటే ప్రోడక్ట్ మనకు వచ్చిన ప్రోడక్ట్ ఒక నెంబర్ని 7 అవ్వాలంట. అంతేనా? 7 అవ్వాలంటే పాసిబిలిటీస్ ఏముంది, ఏదర్ అంటే ఏమేమి పాసిబుల్, మనకి ఏ ఛాన్సెస్ ఉన్నాయి మనకి పాసిబిలిటీ రావడానికి. బేసిక్గా మనకి 1 7 పడవచ్చు, లేకపోతే 7 1 పడవచ్చు. అంతేనా? అంటే ఇప్పుడు 2 కలిపితే 7 1 7 ప్రొడక్ట్, 7 1 7 అంతేనా? ప్రొడక్ట్ చేస్తే అంతే వస్తుంది కదా. బట్ మనకి కామన్ సెన్స్ నాలెడ్జ్ డైస్లో ఎప్పుడైనా 7 అనేది పడే ఛాన్సెస్ ఉందా? 7 అనే నెంబర్ పడే ఛాన్సెస్ ఉందా? లేదు కదా. అంటే ఏంటి, మనకి గెట్టింగ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏముంది ఇక్కడ, 0. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆఫ్ 0 ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, 0/36. 0/36 దాని ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, దాని ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది. దాని ఆన్సర్ ఏమవుతుంది, 0/36 అనేది 0/36 అనే ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది. అర్థమైందా? అందరూ చాలామంది ఇది ఇలా కొట్టారు, ఇది కాదు. ఓకేనా? ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది రైట్ ఆన్సర్. ఆన్సర్ ఎంత, 0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, నైన్త్ ప్రాబ్లం. ద రేషియో ఇన్ విచ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్, వెరీ గుడ్, జాయినింగ్ ద పాయింట్స్ నాట్ పాయింట్స్ p ఈక్వల్ టు -3, 10 అండ్ q ఈక్వల్ టు 6, -8 ఈజ్ డివైడెడ్ బై o -1 and 6. ఒక లైన్ అనేది గీసాను, 9th వన్ కదా, ఒక లైన్. దీని ఒక పాయింట్ p అనేది ఉంది. ఇక్కడ పాయింట్ r అనేది ఉంది. దీన్ని డివైడ్ అనేది చేసింది. అంతేనా? దీన్ని డివైడ్ అనేది చేసింది. ఎంత పాయింట్, -1, 6. దీని ఒక పాయింట్స్ ఎంత వచ్చినాయి, 6, -8. దీని ఒక పాయింట్స్ ఎంత వచ్చింది, -3, 10. ఆర్ క్లియర్? ఇప్పుడు మీకు ఎప్పుడైనా లైన్ అనేది ఒక కటింగ్ అనేది పాయింట్ అనేది సెక్షన్ ప్రాబ్లమ్ మీకు రావాలి ఆటోమేటిక్గా. సెక్షన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఏమవుతుంది, సెక్షన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, mx2 అంటే ఒక మిడిల్లో ఒక పాయింట్ అనేది కట్ చేసింది కదా టోటల్. అప్పుడు ఏంటంటే m1x2 ప్లస్ m2x2 ప్లస్ m1 ప్లస్ m2 ఇంకా m1y2 ప్లస్ m2y2 సారీ ఎక్స్క్యూజ్ మీ. ఓకేనా? ఇది m1 ఆఫ్ x2, m1 కాదు, డైరెక్ట్గా ఇలాగ వేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? m1 m2 కన్నా ఈ నెంబర్ని ఈ n కింద కన్సిడర్ చేసుకుందాం. ఏ పాయింట్స్ని ఇంటర్సెక్ట్ అయ్యింది అంటే మనకి లైన్ కటింగ్ అయింది, mx2 ప్లస్ nx1, m ప్లస్ n ఇదొకటి. నెక్స్ట్ my2 ప్లస్ ny1, m ప్లస్ n ఇదొకటి. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన ఎక్స్ వాల్యూస్ ఇదేమవుతుంది, x1 y1 x2 y2. ఈ వాల్యూని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా m వాల్యూ ఎంత తీసుకుందాం, m వాల్యూ అనేది మనం m వాల్యూ ఎంత కన్సిడర్ చేసుకుందాం మనం. ఓకేనా? ఇక్కడ n తీసుకున్నాం. సో మనం ఏం తీసుకున్నాం, m వాల్యూని k:1 అని, అంటే ఈ పార్ట్ అంతా k, ఈ పార్ట్ అంతా 1 మనం సబ్స్టిట్యూట్. ఇప్పుడు మనకి ఈక్వాలిటీ కటింగ్ అయిన ఒక పాయింట్స్ అనేది ఎంత ఉంది, 1, మన పాయింట్స్ ఎంత ఉంది, -1 6 ఈక్వల్ టు m వాల్యూ ఎంత మనకి, m వాల్యూ k ఆఫ్ x2 వాల్యూ ఎంత, x2 వాల్యూ డైరెక్ట్గా స్పీడ్గా x2 వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, 6. x2 వాల్యూ ఎంత, 6. నెక్స్ట్ ప్లస్ n వాల్యూ ఎంత ఉంది మనకి, 1. x1 వాల్యూ -3 అంటే -3. ఇప్పుడు దీని ఒక టోటల్ వాల్యూ ఎంత ఉంది, m ప్లస్ n అంటే m ప్లస్ n అంటే మనం ఎంత తీసుకోవాలి, k ప్లస్ 1. నో, మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సిన ఇక్కడ మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలని చూడండి. ఇక్కడ కాన్సన్ట్రేట్ మనకు కావాల్సింది ఇక్కడ ఏం కావాలంటే ద రేషియో ఆఫ్ లైన్ సెగ్మెంట్. ఆర్ క్లియర్? ద రేషియో ఆఫ్ లైన్ సెగ్మెంట్ అంటే మనకి ఒకటి టర్మ్ అనేది 1 తీసుకున్నాం. ఇప్పుడు సో 2 డైరెక్ట్గా నేను ఒక పార్ట్ తీసుకుంటాం, ఒక పార్ట్ తీసుకొని సాల్వ్ చేద్దాం. అంటే
ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 6k. సో ఏం తీసుకున్నా k ఆఫ్ 6 ప్లస్ ఇంటూ మైనస్ 3 k ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఎందుకు 1 తీసుకున్నా అర్థమైందా? ఎందుకంటే ఫస్ట్ టైం దేనికి అర్థమైంది మైనస్ 1 కింద తీసుకున్నాం. సో ఇప్పుడు మనం చేసేటప్పుడు ఎంత అవుతుంది? 6k మైనస్ 3 మైనస్ 1 ఆఫ్ k ప్లస్ 1. మరి క్లియర్? 6k మైనస్ 3 ఆఫ్ ఇక్కడ ఏమైనా వచ్చింది 6k మైనస్ 3, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 1 అంతా. ఆర్ క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఈ k ఇటు వస్తుంది, 6k ప్లస్ k ఇటు వెళ్తుంది, ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇలాగా -1 ప్లస్ 2 ప్లస్ 3. సో 6k కాస్త 7k2 అండ్ k వాల్యూ ఈక్వల్ టు 2/7. సో మనకి ఇక్కడ రేషియో అనేది ఎంత అవుతుంది? మనకి రేషియో పార్ట్ అనేది అవుతుంది. సో మనకి తీసుకునేటప్పుడు రేషియో కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి ఎంత అవుతుంది? k వాల్యూ ఈక్వల్ టు 2:7. ఓకే, ఎంత? 2:7. ఆర్ క్లియర్? ఓకే, నెక్స్ట్ సమ్ చాలా కామన్ సెన్స్తో ఆలోచించుకుందాం. ప్రతిదీ కూడా సింపుల్గా మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఏంటున్నది? కన్సిడరింగ్ ద డిస్ట్రిబ్యూషన్, అంటే మార్క్స్ అబ్టైనింగ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. మనకు క్వశ్చన్ ఏమడిగాడు ఫస్ట్ చూద్దాం. 10th one. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ఏంటన్నా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ఈక్వల్ 30-40, అంటే 30-40 బిట్వీన్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ అనేది మనకి ఇచ్చాడు. సో మనం డైరెక్ట్గా ఆలోచిద్దాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ అంటే 30కి 40కి మనకు మధ్యలో ఉన్నది ఎంత ఉంది? మనకి 30 to 40కి తీసుకుంటే మన స్టూడెంట్ మనం తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటాం? ఎలాగ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ అనేది తీసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెక్స్ట్ మార్క్స్ అబ్టైనడ్ ఎంత? 51 - 48. వాట్ ఈస్ దట్? 51 - 48. మన 51 - 48 ఎంత? వాట్? ఎస్, వెరీ గుడ్ 3. ఎంత? 51 - 48 ఈక్వల్ టు 3. మనకి ఇక్కడ అదే ఎంత అడిగాడు? ఎంత ఫ్రీక్వెన్సీతో ఉన్నాడు? డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసండి 3. అంతేనా? డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసండి 3. ఆర్ క్లియర్ ఆర్ నాట్? 49, 50, 51, 3. మనకి ఎన్ని వచ్చాయి? ఎంతమంది అప్టైనింగ్ అనేది? 3. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం 11th one. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P2, 3 ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్. ఆర్ క్లియర్? అంటే ఒక ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అనేది తీసుకున్నాడంట. డిస్టెన్స్ ఓకే, మనం ఏమన్నాడు? ఎక్స్ యాక్సిస్ అంటే ఒక పాయింట్ అనేది ఉంది. ఆ పాయింట్ కూడా ఎక్కడి నుంచి అన్నాడు? ఎక్స్ యాక్సిస్ నుంచి. దీని ఒక పాయింట్ వాల్యూస్ ఎంత? 2, 3. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఆర్ క్లియర్? మనకి ఒక పాయింట్ తీసుకున్న పాయింట్ అంటే మనకి లైన్ గీయాలి కదా, లైన్ వస్తుంది కదా, లైన్. సో అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు మనకి పాయింట్ తీసుకున్నప్పుడు 2, 0. ఇక్కడ ఎంత పాయింట్లు? 0, 0. అంతేనా? 0, 0. ఇప్పుడు మనకి అదే ఇక్కడ ఈ నెక్స్ట్ పాయింట్ ఏమని అడుగుతాడు? ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ అంటే ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఎంత అవుతుంది నెక్స్ట్ అనేది. ఆర్ క్లియర్? నెక్స్ట్ అనేది మనకి ఆటోమేటిక్గా రావాల్సింది ఒకటే ఒక ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా కావాలి. మనకి ఏం కావాలి? డిస్టెన్స్ ఫార్ములా అనేది కావాలి. బట్ మనకి ఇక్కడ ఏ పాయింట్స్ ఇచ్చాడు? ఇదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది మనం కన్సిడర్ చేసుకోవడానికి. ఈ 2 పాయింట్స్ మధ్యలోనే కదా లైన్ అనేది ఉంది. ఈ టూ పాయింట్స్ మధ్యలోనే కదా లైన్ ఉంది. సో మనం ఇప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y1 మైనస్ y1 హోల్ స్క్వేర్ మనకి ఎంత అవుతుంది? x2 మైనస్ x1 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 ఎంత అవుతుంది? 0 మైనస్ 3 హోల్ స్క్వేర్. 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ హోల్ రూట్. 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 0 ప్లస్ ఇది ఎంత అవుతుంది? -3 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్. నెక్స్ట్ రూట్ ఓవర్ 0 మైనస్ ఆఫ్ 9 ఎంత వస్తుంది? రూట్ చేస్తే 9. సో రూట్ 9. మనకు రూట్ 9 వాల్యూ ఎంత? 3. ద ఆన్సర్ ఈస్ 3.
ఎక్కడ ద పాయింట్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ ఎంత 3. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. స్పీడ్ అయిపోతుందన్నా, స్పీడ్ అయితే మీరు కొంచెం స్లో చేసుకోండి. స్పీడ్ అవుతుందంటే కొంచెం లేదు అంటే మొత్తం కవర్ చేయాలి కదా అని. లేదు సార్ స్పీడ్ అవ్వద్దు అంటే నేను ఐ విల్ reduce my speed. ఓకే, నెక్స్ట్ వన్ బీ కాన్సన్ట్రేట్ నా. 12th వన్, ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈజ్ క్లైంబింగ్. ఒక సర్కస్ ఆర్టిస్ట్ క్లైంబింగ్ అంటే ఎక్కుతున్నాడని చూద్దాం. నెక్స్ట్, ఏ 30 meters rope which is tightly structured and tightened from the top of the vertical pole. అంటే ఒక వెర్టికల్ పోల్ అనేది ఉందంట. వెర్టికల్ పోల్ ఉండేటప్పుడు దానికి ఒక రోప్ అనేది కట్టాడు. ఎక్కడికి? గ్రౌండ్ దాకా కట్టాడంట. ఆర్ క్లియర్ చిల్డ్రన్స్? గ్రౌండ్ దాకా ఒక వెర్టికల్ పోల్ అనేది ఉంది. మనకి ఆ వెర్టికల్ పోల్కి రోప్ అనేది కట్టాడు. ఒక వెర్టికల్ రోప్కి ఒక రోప్ అన్ని టైట్గా కట్టాడు. ఓకే, చూద్దాం. నెక్స్ట్, ఫ్రమ్ టు ది గ్రౌండ్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పోల్. అంటే ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పోల్ లిట్ బ్యాక్ అండ్ గ్రౌండ్ నుంచి కట్టిన యాంగిల్. ఓకే, ఇక్కడ నుంచి యాంగిల్ ఎంత ఉంది? 30 degrees అంట. ఓకే, ఈ రోప్ వాల్యూ ఎంత? మనకు రోప్ వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి రోప్ వాల్యూ 30 meters ఇచ్చాడు. రోప్ వాల్యూ ఈక్వల్ టు 30 meters ఇచ్చాడు. మనకి ఇక్కడ మైండ్లోనికి రావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యాంగిల్ ఉంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏబిసి అని కన్సిడర్ చేసుకున్నాం అనుకో. మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఏసీబీ ఈక్వల్ టు 30 degrees. సో మనకి ఇక్కడ హైట్ కావాలి, డిస్టెన్స్ అడగలేదు. మనకి డిస్టెన్స్ అని సంథింగ్ ఇచ్చేసాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పోల్, డిస్టెన్స్ టు ద పోల్ అండ్ యాంగిల్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఓకే, మనకి టోటల్ వాల్యూ అని గ్రౌండ్ నుంచి కావాలి అని అన్నాడు. సో ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ ఆఫ్ ది పోల్ అంటే ఇక్కడ బేస్. మనకి ఏమడిగాడు? డిస్టెన్స్ అడిగాడు. ఏమడిగానన్నా? డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి పోల్కి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఎంత? ఇక్కడ సి అనే పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? మనకి సింపుల్గా అంటే ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్ నుంచి మనకు సింపుల్గా ఇక్కడ ఏముంది? దీన్ని హైపోటెన్యూస్ అనేది కన్సిడర్ చేసుకుందాం. అంటే హైపోటెన్యూస్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ ఏసీ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడు? 30 meters అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ వాల్యూ. ఎప్పుడైనా యాంగిల్ ఆపోజిట్ ఉంది. సో ఇది మనం తీసుకోవాలంటే మనం ఏం తీసుకుంటాం? కాస్ థీటా ఈక్వల్ టు ఏసీ బై ఏంటి? ఎడ్జసెంట్ యాంగిల్. ఇది ఆపోజిట్ యాంగిల్ కదా, ఎడ్జసెంట్ యాంగిల్ బై హైపోటెన్యూస్. అంటే ఏముంది ఇక్కడ? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ యాంగిల్ ఏముంది మనకి? ఏసీ బై బీసీ. నేను ఈ వాల్యూస్ మార్చుకున్నాను. వాల్యూ ఏముంది? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో మనకి డిగ్రీ ఎంత ఇచ్చాడు? కాస్ 30 degrees ఇచ్చాడు. కాస్ 30 degrees వాల్యూ ఎంత? √3/2. కాస్ 30 degrees ఎంత? √3/2. మనకి ఏసీ వాల్యూ తెలుసా? అంటే డిస్టెన్స్ వాల్యూ మనకి ఏసీ వాల్యూ తెలుసా? డిస్టెన్స్ అనేది ఎక్స్ అని పెట్టుకుందాం. డిస్టెన్స్ని ఎక్స్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీకు కావాలంటే అలా ఉంచేసాను. డిస్టెన్స్ కావాలి ఇక్కడ. సో బీసీ వాల్యూ ఎంత? 30 meters ఇచ్చాడు. బీసీ వాల్యూ ఎంత? మనకి 30 meters ఇచ్చాడు. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? కానీ చేద్దాం. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే √3/2 into 30. √3/20. 2 1s are 2 15s are. The answer will be 15 √3 అంతేనా? ఉందో ఆప్షన్ చూద్దాం. ఓకే, 15 √3 meters. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 15 √3. 15 √3. Are you clear? Okay, next problem. A box contains a card number of ఒక బాక్స్ ఉందంట. ఒక బాక్స్లోని ఎంత? 13th one. A box contain 60 to 50 numbers ఉన్నాయి. 16 to 50 numbers ఉన్నాయి కార్డ్లో. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్లీ ఫ్రమ్ ది బాక్స్. ఆ బాక్స్ నుంచి 1 by 1 ర్యాండమ్గా మనం తీస్తున్నాం. ద ప్రాబబిలిటీ దట్ ద డ్రాన్ ద కార్డ్. ఓకే, ఎంత ప్రాబబిలిటీ అనేది మనకు ఉంది అంటే ఒక్కొక్క కార్డుని మనం బాక్స్లో తీస్తూ ఉంటే ఎంత ఛాన్సెస్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనకి ఏం కండిషన్ ఇచ్చాడు? విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత ఉందో చూద్దాం. బాక్స్లో నుంచి మనకి 60 ఉంది. అంటే 60 అంటే 6 to 50 కార్డ్స్ ఉన్నాయి. అంటే ఎంత తీసుకున్న 60 to 50 కార్డ్స్ ఉన్నాయంటే బేసిక్గా మనకి
అంటే టోటల్ మనకి 50 కార్డ్స్ నుంచి 6 తీస్తే ఎంత అవుతుంది? 45 కార్డ్స్. మనకి 1 కార్డ్ కామన్గా ఉంది కదా, సో మనం టోటల్ ఎంత తీసుకోవాలి? 1 అంటే 46 కార్డ్స్. టోటల్ ఎంత ఉంది నాన్న? 46 ఆర్ 45 కార్డ్స్. టోటల్ ఎంత? 45 కార్డ్స్ అనేది మనకు ఉంది. సో ఇప్పుడు ఆ 45 కార్డ్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కావాలంట. ఎంత కావాలి? ఆ 45 కార్డ్స్లో కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కావాలంట. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 2 స్క్వేర్ అంటే 4. 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. అంటే ఈ ఛాన్సెస్ ఉంది, అవునా కదా? 9 వచ్చే ర్యాండమ్లీ తీసేటప్పుడు 9. 4 స్క్వేర్ ఉందా? 16. నెక్స్ట్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. 7 స్క్వేర్ ఈక్వల్ టు 49. 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. 64 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ? 64 అనేటప్పటికి ఎక్కువైపోతుందా లేదా? ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుందా లేదా? సో ఎంత అవుతుంది మనకి? ఎక్కువైపోతుందా లేదా? సో అది కూడా మనకి ఛాన్స్ లేదు. ఓకే, మనకి ఎంత ఉన్నాయి? మనకి టోటల్ బాక్స్లో నేను ఉన్నాయి 50 ఉన్నాయి. 6 నుంచి 15 ఉన్నాయి టోటల్. ఇది చాలా మళ్ళీ ఇది మీకు డౌటా? మళ్ళీ డౌట్ ఒకసారి చూడండి. ఏం లేదు, టోటల్ కార్డ్స్ కావాలి. టోటల్ కార్డ్స్ కావాలంటే ఏంటి? 50 - 1 అంటే ఏంటి? ఫస్ట్ కార్డు లాస్ట్ కార్డ్ మైనస్ ఫస్ట్ కార్డ్ ఎంత ఉంది? 6 + 1 ఈక్వల్ ఎంత? 45. మనకి టోటల్ ఎంత? 45. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే ఏమేమి ఉన్నాయి పర్ఫెక్ట్ స్క్వేర్లోని? ఇక్కడ ఇది అవ్వదు ఎందుకంటే 6 నుంచి స్టార్ట్ అయింది. సో 9 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. మనకి నెక్స్ట్ ఏముంది? పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ స్క్వేర్ అనగానే మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్ అయినా అంటే 50 లోపే రావాలి. అంటే 5 ఉన్నాయి. మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఛాన్స్ ఎంత ఉంది? 5 టోటల్ వాల్యూ ఎంత? 45. 5/45. 5 1s 5 9s 1/9. ద ఆన్సర్ ఏమవుతుంది? 1/9 అవుతుంది. నెక్స్ట్ 14th ప్రాబ్లం ఏమన్నాడు? ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సర్కిల్ 2 టాంజెంట్స్ అనేది వెళ్ళే 2 టాంజెంట్స్ A B P. ఒక లైన్ అనేది ఉంది. సో ఫ్రమ్ ది సెంటర్ C యాంగిల్, ఓకే, యాంగిల్స్ ఈ బిట్వీన్ యాంగిల్ ఈక్వల్ టు 60 degrees. అంటే P and PB ఆర్ ద టాంజెంట్స్ టు ది సర్కిల్ విత్ సర్కిల్ ఎట్ O. ఇప్పుడు మనకి యాంగిల్ ఎంత ఉంది? యాంగిల్ APB ఈక్వల్ టు 60 degrees. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యాంగిల్ OAB. క్లియర్? సర్కిల్స్ అనే కాన్సెప్ట్ నుంచి. సో నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ మనకి సింపుల్ కొంచెం క్యాలిక్యులేట్. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రకారం ఇప్పుడు దీని యాంగిల్ని టోటల్ బాగా వినండి. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది మనకి ఇచ్చేసాడు, యాంగిల్ ఆఫ్ APB. ఇప్పుడు APBలోని ఏ యాంగిల్స్ కన్సిడర్ అయ్యి ఉన్నాయి మనకి? APBలోని టోటల్ ఏ యాంగిల్స్ ఉన్నాయి? లేదు. ఓకే, ఫస్ట్ మనకు తెలుసు అంటే ఇది ఒక ట్రయాంగిల్ ఉందా? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఏ యాంగిల్స్ ఉన్నాయి మనకి? యాంగిల్ ఆఫ్ APB ప్లస్ యాంగిల్ ఆఫ్ PAB ప్లస్ యాంగిల్ ఆఫ్ O. ఫస్ట్ ఇది ఒక యాంగిల్ నెక్స్ట్ ఓతో కనెక్ట్ అయింది. యాంగిల్ ఆఫ్ OPB ఈక్వల్ టు 180 degrees. సో మనకు OP అనే యాంగిల్ తెలుసా? దాన్ని X అని పెట్టుకుందాం. యాంగిల్ ఆఫ్ PAB తెలుసా? X అని కన్సిడర్ చేసుకుందాం, 180 degrees. సో మనకి యాంగిల్ ఆఫ్ APB మనకి ఎంత? 60 degrees. సో 60 2x 180. సో 2x ఈక్వల్ టు 60 కాస్త అటు వెళ్తే మనకి ఏమవుతుంది? 180 minus 60. 2x ఈక్వల్ టు 180 minus 60 హౌ మచ్? 120. then x ఈక్వల్ టు ఎంత? 120/2 ఈక్వల్ టు 60 degrees. ఆర్ యూ క్లియర్? 120/2 ఈక్వల్ టు 60. అంటే ఎక్స్ వాల్యూ అనేది మనకి 60 degrees అనేది వచ్చింది. ఎక్స్ వాల్యూ అనేది ఎంత వచ్చింది? 60 degrees అనేది వచ్చింది. సో మనకు కావాల్సిన అసలు యాంగిల్ ఏంటి? యాంగిల్ ఆఫ్ OAB. క్లియర్ మై డియర్ చిల్డ్రన్స్? యాంగిల్ ఆఫ్
ఓఏబి అనేది మనకి యాంగిల్ కావాలి, అంతేనా? యాంగిల్ ఆఫ్ ఓఏబి అనేది మనకి యాంగిల్ కావాలి. సో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది వాల్యూ అని మనకి యాంగిల్ ఆఫ్ ఓఏబి అసలు యాంగిల్ ఆఫ్ ఓఏబి మనకు కావాలంటే మనకి ఏ యాంగిల్స్ మనం తీసుకోవాలి బేసిక్గా, అంతేనా? ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఓఏబి చూడండి ఎలాగుందో. యాంగిల్ ఆఫ్ ఓఏబి, యాంగిల్ ఆఫ్ ఓఏబి, యాంగిల్ ఆఫ్ ఓఏబితోని ఏం అటాచ్ అయ్యి ఉంది? యాంగిల్ ఆఫ్ ఓఏబితో ఈ యాంగిల్ ఉందా లేదా? ఇక్కడ చూడండి ఈ రెండు యాంగిల్ ఉన్నాయా లేదా అంటే, సో మనం చూడండి ఒక్క నిమిషం. అంటే యాంగిల్ ఆఫ్ ఓఏపి ఈక్వల్ టు 90 degrees, అంతేనా? ఆ ఓఏపిలో మీ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి అక్కడ వేద్దాం. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఓఏపిలోని ఏమేమి ఉన్నాయి మనకి యాంగిల్స్? యాంగిల్ ఆఫ్ ఓఏబి ప్లస్ యాంగిల్ ఆఫ్ ఓఏబి, అంతేనా? యాంగిల్ ఆఫ్ ఓఏబి ప్లస్ యాంగిల్ ఆఫ్ పిఏ, చూడండి యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఓ, ఇప్పుడు ఈ 90 degrees తీసుకున్నాం. ఇది ప్లస్ ఇది, ఈ రెండేనా? చూడండి ఇది ఒక యాంగిల్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇలా ఒక యాంగిల్ ఒకటి ఉంది. రెండు యాంగిల్సే కదా ఉన్నాయి, రెండు యాంగిల్స్ ఏమైనా ఉన్నాయి, ఆ యాంగిల్స్ వాల్యూస్ నేను రాస్తున్నా. పిఏబి ఈక్వల్ టు 90 degrees. అండ్ మనకు పిఏబి వాల్యూ ఎంత మనకు వచ్చింది? ఆల్రెడీ ఒక వాల్యూ అనేది వచ్చింది ఎంత 60 degrees, 90 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ఓఏబి ఈక్వల్ ఎంత అవుతుంది? 90 minus 60 ఎంత అవుతుంది? 90 minus 30 degrees. ఆన్సర్ వాల్యూ ఎంత? 30 degrees. నెక్స్ట్ 15th వన్. నెక్స్ట్ వేసాము 15th వన్. ఇఫ్ ఎ లైన్ గుర్తుపెట్టండి. ఇఫ్ ద లైన్స్ ఇది ఒక లైన్ అంట, టూ ఆర్ ప్యారలల్. ఈ లైన్ వాల్యూ ఎంత? 3x + 2ky ఈక్వల్ టు 0, 2x + 5y + 1 ఈక్వల్ టు 0. 2x + 5y + 1 ఈక్వల్ టు 0, 2x + 2ky ఈక్వల్ టు 0. మనకి ఇలాగ వెంటనే మీకు రెండు లైన్లు ప్యారలల్ ఉన్నాయి, పోనీ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒకటి. సో మనకి లీనియర్ ఆఫ్ టూ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏమున్నాయి? a1 of x, a2 of x, a1 of x plus b1 of y plus c1 equal to 0. Similarly b2 of y plus c2 equal to 0. టూ ఉన్నాయా? అంటే ఏంటి? a1 లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అనే కండిషన్ మనకు గుర్తుందా లేదా? ఇక్కడ ఇందుకు మనకి అదే తీసుకోవాల్సింది. ఇక్కడ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కై? రెండు ప్యారలల్గా ఉన్నాయి, మనకి అన్నోన్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ అన్నోన్ వాల్యూ ఇచ్చాడు. ఒక దాంట్లో అన్నోన్ వాల్యూ ఇచ్చేటప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ మనకి ఏముంది ఇక్కడ? ఈ ప్రకారం a1 a2, a1 a2, b1 b2, c1 1 ఉంటుంది, c1 c2 ఇచ్చాడు. మనకు కావాల్సింది c1 c2 అనేది ఆల్రెడీ నాట్ ఈక్వల్, కన్సిడరేషన్ సైడ్కి పెట్టేద్దాం. మనం డైరెక్ట్గా తీసుకున్న స్టెప్ a1 ఎంత ఉంది మనకి? a1 వాల్యూ మనకి a1 వాల్యూ ఎంత ఉంది? 3/2 ఈక్వల్ టు b1 వాల్యూ ఎంత ఉంది? 2k, b2 వాల్యూ ఎంత? 5. b2 వాల్యూ ఇక్కడ నుంచి మనం k ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? k అని సింపుల్ ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? ఎంత? ఈక్వల్ టు 2k/5 క్రాస్ మల్టిప్లికేషన్ అంత 5 into 3 2k into 2 15 equal to 4k, k equal to 15/4, 15/4 మనకు ఆప్షన్ ఉందా? ఇంకా రెడ్యూస్ చేసిందో చూద్దాం. 15/4 అనేది ఆప్షన్ ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ ద 15/4. క్లియర్? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 16th వన్. చాలా వీడియోలు ఎంత అవుతుంది సార్ అంటే, మీరు కాన్సెప్ట్ సింపుల్ ఎందుకు నేను ఇంత క్లారిటీగా సార్ ఎంసీక్యూసే కదా సార్ ఆన్సర్స్ ఇచ్చేవచ్చు కదా సార్ అని అనుకోవచ్చు.
నేను అసలు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇంత డీటెయిలింగ్గానా ఈ యొక్క సమ్స్ మీకు నేను నమ్మరు, ఈ సమ్ము ఎక్సర్సైజ్లో 2 మార్క్ ఆన్సర్ కూడా ఇచ్చాడు సమ్ టైమ్స్. ఇదే సమ్ము ఈ యొక్క చూడండి ఈ సమ్ ఉందా, ఈ సమ్ము 4 మార్క్ ఆన్సర్లో వచ్చింది. ఈ సమ్ము 4 మార్క్స్ ఆన్సర్లో కూడా వచ్చింది. అందువల్ల నేను ఇంత డీటెయిలింగ్గా చెప్పడానికి గల మెయిన్ రీజన్ అర్థమైందా. ఎంసీక్యూస్లా వదిలేకుండా ఎంసీక్యూస్ని మీరు ఎప్పుడైతే సాల్వ్ చేయడం డీటెయిలింగ్గా వచ్చిందో ఆటోమేటిక్గా లాంగ్ ఆన్సర్స్ కూడా మీకు ఈజీగా సాల్వ్ చేయగలరు. అందుకే మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి స్టెప్ బై స్టెప్ వీడియోలు అంతా అయితే అవన్నీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు చూస్తారు, మీకు అర్థం కావాలి, నేర్చుకోవాలని, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అని చెప్పడానికి కారణం. ఓకే, కమ్ టు ద పాయింట్. 16th వన్ అంటే మనకి ఏం చూడు, ఈ చూడండి ఈ నమ్ము ఆల్రెడీ ఎక్సైజ్ ప్రాబ్లంలో ఉంది, డైరెక్ట్గా ఎక్సైజ్ ప్రాబ్లం సమ్ ఇది. సో మీరు ఎందుకంటున్నాను ప్రతిదీ స్టెప్ చూడండి. ఇఫ్ ద సిలిండ్రికల్ ఈజ్ కన్వర్టెడ్ టు ద 2 హెమోస్పియర్స్ అంటే బేసిక్గా సిలిండర్ అంటే మనకు కాన్సెప్ట్ అవుతుంది. అంటే ఇలా ఒక సిలిండర్ ఉంది. సో మనం ఇక్కడ బట్ దీన్ని ఏమన్నాడు, ఇక్కడ 2 హెమిస్పియర్స్ ఉండాలి. అదే సిలిండర్కి 2 హెమిస్పియర్స్ ఈజ్ ఈక్వల్ 2 హెమిస్పియర్స్ షేప్డ్ అండ్ ఈక్వల్ షేప్ ఆఫ్ ద టోటల్ కర్వ్డ్ ఓకే. ఇక్కడ టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద, ఇప్పుడు టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఎన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఎన్ని ఇది ఒకటి హెమిస్పియర్, ఇక్కడ తీసుకున్నప్పుడు సిలిండర్ అంటే సిలిండర్ యొక్క చూడండి టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని తీసుకునేటప్పుడు మనం దేని తీయాలి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ప్లస్ 2 ఇంటూ, ఎందుకంటే 2 హెమిస్పియర్స్ ఉన్నాయి కదా అరకులే, 2 హెమిస్పియర్స్ ఉన్నాయా లేవా, 2 హెమిస్పియర్స్ ఉన్నాయంటే 2 అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ మనకు ఫార్ములా ఏముంది, మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏముంది మనకి 2πRH. అంతేనా, ఏం తీసుకోవాలి, ఒక టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనగానే మనం తీసుకోవాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఏ సిలిండర్స్ అండ్ ఆల్సో హెమిస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈక్వల్ 2πRH ప్లస్ 2 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. వాట్ ఈస్ దట్ హెమిస్పియర్, 2πr². ఎందుకంటే r² అనేది రేడియస్ తీసుకున్నాం కదా, ఇక్కడ రేడియస్ అనేది తీసుకున్నాం, అందుకే 2πr². మీరు ఎలాగ వచ్చింది కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేయండి, లేదంటే వీడియోస్ని కామెంట్ చేయండి, నేను వీడియోస్ ఇన్ డీటెయిల్గా అది కూడా చేస్తాను. 2πRH ప్లస్ 4πr². అదేమన్నాడు టోటల్ ఫార్ములాని మనం ఎవాల్యూట్ చేయమన్నాడు 2πRH ప్లస్ 4πr² ఆన్సర్. నెక్స్ట్ 17th వన్ ఫస్ట్ యూనిట్ నుంచి LCM ఆఫ్ A and 18 ఈజ్ 36 అంట. HCF ఆఫ్ A and 18 ఈక్వల్ టు 36. నెక్స్ట్ A and 18 ఈక్వల్ టు 2 ఇలాగ ఇచ్చేసాడు HCF అనేది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ వాల్యూ ఎంత మనకి ఆటోమేటిక్గా రావాల్సింది మైండ్లో మనకు తెలిసింది ఏంటి, ఎల్సిఎం ఆఫ్ X ఇంటూ Y ప్లస్ హెచ్సిఎఫ్ ఆఫ్ XY ఈక్వల్ టు X ఇంటూ Y. అంతేనా, దీని టోటల్ వాల్యూ ఎంత ఉంది మనకి, ఎంత ఉంది తెలుసా లేదా, A ఇంటూ 18 నెక్స్ట్ A ఇంటూ 18 దీని వాల్యూ ఎంత A ఇంటూ 18. ఇక్కడ రెండిట్లో కామన్ తీద్దాం, రెండిట్లో కామన్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి A ఇంటూ 18 కామన్ వస్తుంది. సో మనకి X వాల్యూ ఎంత ఇచ్చాడు, ఒకటి 36 ఇచ్చాడు, ఒకటి 2 ఇచ్చాడు. X ఇంటూ Y ఇక్కడ చూడండి, X ఇంటూ Y X ఇంటూ Y మనకి X వాల్యూ ఎంత 36 ఇంటూ Y వాల్యూ ఎంత 2, X ఇంటూ Y అంటే 72. టోటల్ A ఇంటూ మనకి ఎంత ఉంది, A ఇంటూ 18 అన్నా వెరీ గుడ్, A ఇంటూ 18. సో 18A ఈక్వల్ టు 72/18. 18 టేబుల్లోని హౌ మెనీ టైమ్స్ వస్తుంది,
18 ones are 18 fours, 18 fours. So a value equal to 4. A value equal to 4. Clear? Now problem number 18. The sum ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒక మంచి ఇంపార్టెంట్ సమ్. The sum of exponentials of prime factors of 196 prime. First prime factorization చేయండి 196కి 2 టేబుల్తో. 2 8s 2 9s 18, 2 9s 18. నెక్స్ట్ 2 8s 2 9s 18, 2 8s 16, 2 2s 4, 2 2s no 2 4s 8, 2 4s 8. Next 9s 18, 7 7s మనకు వచ్చిన ఏంటి వచ్చి మనకి 2 into 2 into 7 into 7 అంటే 2^7. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్పోనెన్షియల్ అన్నాడు. చూడండి అక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఎక్స్పోనెన్షియల్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత? ఎక్స్పోనెన్షియల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చి మనకి ఎంత వచ్చింది మనకి? ఎక్స్పోనెన్షియల్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2. దాని యొక్క సమ్ అన్నాడు. 2 + 2 = 4. మనకి ఆన్సర్ ఎంత? 4. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ 4 వచ్చింది. దీని ఆన్సర్ 4, దాని ఆన్సర్ 4. ఓకే, నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజన్. ఇది ఒక క్లారిటీగా ఈ 19 సమ్ చూద్దాం. ఇది చాలా మీకు ఇది ఒకటి అర్థం చేసుకోండి, అలవాటు చేసుకోండి. అసర్షన్ అండ్ రీజనింగ్ అలవాటు చేసుకోండి. ఇక్కడ ఏమున్నది, ఒక ట్రయాంగిల్ అన్నాడు. ఒక ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. అంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే మీకు ఆటోమేటిక్గా రావాల్సింది దిస్ ఈజ్ టోటల్లీ బేస్డ్ ఆన్ ద బీపీటీ అంటే బేసిక్ ప్రొపోర్షనల్ థియరం. దాన్నే థీల్స్ థియరం అని కూడా అంటాం. అంతేనా? బీపీటీ. అది క్లియర్. సో మనకి వాల్యూస్ ఏమి ఇచ్చాడు? ఏడి వాల్యూ ఈక్వల్ టు 7x - 4. నెక్స్ట్ ఏఈ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 5x - 2. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ డిబి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 3x + 4. ఈసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3x. ఇక్కడ మనకి ఏమన్నాడు? దెన్ x ఈజ్ ఈక్వల్ టు 5. x అనేది ఎంతంట? ఈక్వల్ టు 5. మీరు చేయాల్సింది ఒకటి బేసిక్ ప్రొపోర్షనల్ థియరం అనేది కాన్సెప్ట్ని మీరు అప్లై చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. బేసిక్ ప్రొపోర్షనల్ థియరం అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై బీసీ. మనకి ఏ వాల్యూస్ ఏమున్నాయి? 7x - 4 బై 3x + 4 ఈక్వల్ టు 5x. ఏముంది? 5x - 2 బై ఏముంది? 3x. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి దీన్ని సాల్వ్ చేయగానే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయగానే మనకి ఏమొస్తుంది? 7x - 4 ఆఫ్ ఇంటూ 3x ఈక్వల్ టు 5x - 2 ఆఫ్ 3x + 4 అనేది ఎక్స్పోనెన్షియల్. టోటల్ మనం సాల్వ్ చేయగానే ఏమొచ్చింది? 21x² - 12x ఈక్వల్ టు 15x² ప్లస్ 20x మైనస్ ఆఫ్ 6x ఆఫ్ 8. సో టోటల్ మనకి వాల్యూ సాల్వ్ చేస్తే అన్ని టర్మ్స్ వన్ సైడ్ తీసుకురాగానే 21x² మైనస్ 12x మైనస్ ఆఫ్ 15x² మైనస్ ఆఫ్ 14x. ఈ 2 చేస్తే 14x ప్లస్ 8 ఈక్వల్ టు 0. మైనసెస్ కాస్త ప్లస్ 8 ఈక్వల్ టు 0 అయిందా లేదా? ప్లస్ 8 ఈక్వల్ టు 0 వచ్చిందా లేదా?
నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 6x² మైనస్ ఎక్స్ 26 అంటే 12 10 and 26x ప్లస్ ఆఫ్ 8 ఈక్వల్ టు 0. సో మనకి టోటల్ అన్నింటిలోని టర్మ్స్లోని 2 పోతుంది. సో 2 అని డివైడ్ చేసిన 3x² మైనస్ 13x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ నెంబర్స్ ప్రొడక్ట్ నెంబర్స్ కామన్ చేసుకుంటే మనకి టోటల్ దీన్ని ఎక్స్పెండిచర్ ద్వారా మనం సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది మనకి టోటల్ 3x మైనస్ 1 నెక్స్ట్ x మైనస్ 4 ఈక్వల్ టు 0 అంటే 3x మైనస్ 1 ఈక్వల్ టు 0, x మైనస్ 4 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 4, 3x మైనస్ ఈక్వల్ టు ప్లస్ 1, x ఈక్వల్ టు 1/3. మనకి x వాల్యూస్ ఏమొచ్చాయి, మనకి ఇక్కడ x వాల్యూస్ ఏమొచ్చాయి, ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, ఒక x వాల్యూ ఈక్వల్ టు 4 వచ్చింది, నెక్స్ట్ x వాల్యూ ఈక్వల్ టు 3 వచ్చింది, 1/3 అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మనకి రీజన్ అంటే ఏమి ఇచ్చిండు మనకి రీజన్, ఇఫ్ ద లైన్ ఈజ్ డ్రాన్ ద ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ టు ఇంటర్సెక్టింగ్ ద two other sides in distinguished point, then other sides is divided in the same ratio. అసెర్షన్ అనేది దీనికి రీజన్ కరెక్ట్ అవుతుందా లేదా, టోటల్ మనకి సేమ్ వాల్యూస్ వచ్చాయి. ఒక వాల్యూ ఎంత వచ్చింది, ఒక వాల్యూ ఎంత వచ్చింది, ఫైనల్ ఆన్సర్ అనేది చెక్ చేసుకున్నాం ఎంసీక్యూ ప్రకారం. అంటే ఫైనల్గా మనకి సేమ్ ఒక 2 రేషియోలో కలెక్ట్ చేసుకుంటే x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 1/2 అనేది వచ్చింది. రీజన్ అనేది ట్రూ, రీజన్ అనేది బేసిక్గా ట్రూ రావాలి. సో ద ఆన్సర్ ఏమవుతుంది మనకి, ద అసెర్షన్ అనేది ఫాల్స్. అంటే మనం చేసిన అసెర్షన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వల్ టు 5 వచ్చిందా, రాలేదు. అంటే అసెర్షన్ అనేది ఫాల్స్ అవ్వాలి. నెక్స్ట్ రీజన్ అనేది ఏమవ్వాలి, కంపల్సరీ ఈక్వల్గా మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రేషియో కంపల్సరీ వస్తుందంట. ఓకే, అది రీజన్ ఏమౌంట్ అవుతుంది, ట్రూ. మనం చెక్ చేద్దాం ఏముంది ఇక్కడ ఆప్షన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ బోత్ రీజన్స్ ఆర్ ద ట్రూ అంటే ఆల్రెడీ ఒకటి ఉంది, అదంటే ఇది కాదు, ఫస్ట్ ఇది కాదు. బోత్ రీజన్స్ అనేది కూడా ట్రూ బట్ రీజన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కాదు. నెక్స్ట్ అసెర్షన్ ఏ ఈక్వల్ టు ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్, అది కాదు. సో ఫైనల్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైనల్ ప్రాబ్లం ఏముంది, 20th one. The assertion ఏమిచ్చాడు, the largest number is divided 70 and 125 which leaves remainder ఎంత లీవ్ అవుతుందంట 5 and 18 is 13. ఓకే, నెక్స్ట్ రీజన్కి వద్దాం. HCF of 65,117 ఈక్వల్ టు 13. ఓకే, నా చెక్ చేద్దాం ఒకసారి, బోతిగా చెక్ చేయడం అనేది మొదలెడదాం. అంటే ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా 75 అనేది రిమైండర్ ఎంత లీవ్ చేసిందంట, దీంతోనే మనం చేసిన ఎంత లీవ్ చేసిందంట 5 అనేది రిమైండర్ చేసింది. అంటే ఎంత 70 మైనస్ 5 ఈక్వల్ టు 65. మనకి ఎంత అవుతుంది 65 ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై ఎంత అవ్వాలి తనకు రిమైండర్ అనేది ఎగ్జాక్ట్లీ 65. సో సిమిలర్లీ 125 18 సారీ 18 కాదు, ఇక్కడ 8 రావాలి. సో 125 అనేది 8తో రిమైండ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఎగ్జాక్ట్లీ 117. అది కూడా డివైడెడ్ బై n, అంటే n అనే నెంబర్తోనే మనకు రావాలి. ఇది బేసిక్గా n అనే నెంబర్. సో ఇప్పుడు చెక్ చేద్దాం, రీజన్ అనేది చెక్ చేద్దాం. అంటే HCF అదే n నెంబరు ఒక HCF ఒక HCF అంటే 65,117. సో మనకి 65,117 అంటే 117 డివైడెడ్ బై 65 ఈక్వల్ ఎంత అవుతుంది
65 117 మనకి డివైడెడ్ బై చేస్తే మనకి ఎంత అవుతుంది? 1 వచ్చి రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 52 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 52 అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి ఎంత వస్తుంది? 52. నెక్స్ట్ ఎంత ఉంది? 52 డివైడెడ్ బై 65 అంటే మనకి 65 హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ ఎంత? 65. నెంబర్ ఎంత ఉంది? 65. దాని ఒక హెచ్సిఎఫ్ నెంబర్ 65 వచ్చిందని చెక్ చేద్దాం. 65 1s 65 రిమైండర్. ఇది ఎలాగేసాను మీకు తెలిసిందా అసలు? 65కి 17తో డివైడ్ చేశాను. 65 రిమైండర్ ఎంత? 52. సిమిలర్లీ ఇది కూడా నేను చెక్ చేస్తే 52 డివైడెడ్ బై 65. సో మనం చెక్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 1 రిమైండర్ 13. రిమైండర్ అనేది ఎంత వచ్చింది? 13 వచ్చింది. సిమిలర్గా ఇప్పుడు టోటల్ 0 అయిపోయింది. రిమైండర్ ఎంత అయింది? రిమైండర్ మనకు మిగిలిన నెంబర్ ఎంత? 52. నెంబర్ ఎంత? ఇంకా 52 అనేది 52 డివైడెడ్ బై 13. టోటల్ ఎంత? 13 4s. రిమైండర్ ఎంత అయింది? 0 అయింది. రిమైండర్ అనేది అంటే హెచ్సిఎఫ్ టోటల్ నెంబర్ ఎంత మనకి ఎంత అవుతుంది? నెంబర్ 13 అనేది కరెక్ట్ అయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ అసర్షన్ చేసేటప్పుడు మనకి ఈ 2 టోటల్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే నెంబర్ అనేది 13 వచ్చిందా లేదా? ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడింగ్ 70 and 125 లీవ్స్ రిమైండర్ 5 వచ్చిందా? ఒకటి రిమైండర్ 5 అండ్ రిమైండర్ 8 రెస్పెక్టివ్. దానికి ఆన్సర్ ఎంత? 13 అనేది సాటిస్ఫై అయిందా లేదా? సో దానికి రీజన్ ద నంబర్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ 70 - 5 అండ్ ఆల్సో 128 - 5 చేస్తేనే కదా హెచ్సిఎఫ్ అనేది టోటల్ రీజన్. సో బోత్ అంటే రీజన్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో బోత్ ఏ అండ్ బి ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. క్లియర్ అయిందా లేదా? సో ఇది ఇంతటితోనే మనకి సెక్షన్ ఏ అనేది కంప్లీట్ అయ్యింది. సో మేబీ లెంతీగా ఉంది కదా, మీరు ఏమీ ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ సమ్స్ కూడా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ సమ్స్ కూడా అప్లోడ్ చేద్దాం. ప్రతిదీ కూడా స్మార్ట్ వే, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్. ఇకపై మీరు లాస్ట్ టైం వినకపోయినా కూడా క్లాసెస్ అనేది లాస్ట్ టైం అసలు వినలేదు సార్, మేము స్కూల్లో ఇర్రెగ్యులారిటీ ఉన్నాను సార్, మాకు ఎగ్జామ్ భయం వేస్తుంది సార్, భయపడకండి. డోంట్ ఫియర్. ఓకే, ఐఎమ్ హియర్. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇకపై అప్లోడ్ చేసిన సిరీస్ కూడా కంప్లీట్ చేసుకెళ్ళినా మీరు మ్యాథ్స్ పక్కా పాస్ అయిపోతారు, మంచి స్కోర్ వస్తుంది. దాంతోపాటు మీకు మిగతా వాళ్ళకి కూడా ఏంటంటే టాప్ స్కోర్ తెచ్చుకోవడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో జై హింద్. సబ్స్క్రైబ్ అండ్ షేర్.